కోడి రామకృష్ణ టాలీవుడ్కి పరిచయం అక్కర్లేని పేరు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన అతి కొద్ది దర్శకుల్లో ఆయన ఒకరు. తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. ఆయన సినిమాలే కాదు, ఆయన లుక్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. వేళ్ళకి ఉంగరాలతో పాటు తలకి తెల్లటి కర్చీఫ్ కట్టుకోకుండా ఆయన బయటకు వచ్చేవాడు కాదు. సినిమా షూటింగ్ సమయంలో ఖచ్చితంగా నుదుటికి తెల్లకట్టు ఉండాల్సిందే. ఈ తలకట్టు వెనక పెద్ద రహస్యమే ఉందట. అయితే కోడి రామకృష్ణ గారిది కంప్యూటర్ బ్రెయిన్ అని అనేవారు. రోజు మొత్తం పనిచేసేవాడు. అప్పట్లో ఒకే రోజు 3 సినిమాల షూటింగ్స్ కూడా చేసేవాడు. ఇక్కడో షాట్, అక్కడో షాట్ లైన్లో పెట్టి అవి సెట్ చేసేలోపు ఇంకో సినిమా షూటింగ్కి వెళ్ళి వచ్చేవాడు. ఏ ఒక్క విషయాన్ని కూడా మర్చిపోయేవాడు కాదు. అసలు ఆయన ఇంకో సినిమా షూటింగ్కి వెళ్ళి వచ్చాడనే విషయం డైరెక్టర్ టీంకి తప్ప వేరే వాళ్ళకి తెలిసేది కాదు. ఉదయం 7 గంటలకే షూటింగ్ స్టార్ట్ చేసేవాడు. ఉదయం 9:30 వరకు ఒక షాట్, తర్వాత బ్రేక్ ఇచ్చి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో పెద్ద సీన్ షూటింగ్ చేసేవాడు. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయట. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అంతకంటే ముందు సినిమా నుంచే ఆయన తలకు తెల్లటి కర్చీఫ్ కట్టుకోవడం స్టార్ట్ చేశాడు. దీని వెనుక కథను ఆయనే చాలాసార్లు చెప్పారు. ఆయన నుదురు భాగం చాలా పెద్దగా ఉంటుంది. ఓసారి షూటింగ్ సమయంలో మేకప్ మ్యాన్ వచ్చి నుదురు భాగం పెద్దగా ఉంది, ఎండ తాకకుండా నుదుటికి కట్టండి అని తెల్లటి కర్చీఫ్ ఇచ్చాడట. ఆ రోజంతా ఆయనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు అనిపించిందట. ఆ తర్వాత నుంచి తలకు తెల్లటి కర్చీఫ్ కట్టుకోవడం స్టార్ట్ చేశాడు. అలా కట్టుకొని దర్శకత్వం వహించిన 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సెంటిమెంట్ కోసమే కోడి రామకృష్ణ తలకు తెల్లటి కర్చీఫ్ కట్టుకున్నాడు అని పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆయన మామూలుగా అలా కట్టుకున్నాడు. మీడియా అలా ప్రచారం చేయడంతో రామకృష్ణ కూడా తలకట్టుని కంటిన్యూ చేశాడు. ఇదే విషయాన్ని గతంలో కోడి రామకృష్ణ గారు పలుసార్లు చెప్పారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2019లో కన్నుమూశారు.